ఆ గుడి నిర్మాణంలో అణువణువు ఎన్నో రహస్యాలను దాపెట్టుకొని ఉంది. 1200 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఆ దేవాలయంలో ఎన్నో వింతలు విశేషాలు మనకు దర్శనమిస్తాయి. అసలు ఏంటి ఆ గుడి ఎక్కడుంది అనే విషయం గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఉన్న మహాబలిపురం చెన్నై నుండి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒకప్పుడు మామూలపురంగా మహాబలిపురాన్ని పిలిచేవారు. 7 నుండి 10వ శతాబ్ద కాలంలో పల్లవ రాజుల కాలంలో పేరు మోసిన ఓడరేవు ఇది. పూర్వం బలి చక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించడం వల్ల దీనికి మహాబలిపురం అని పేరు వచ్చిందని చెప్పుకుంటూ ఉంటారు. మహాబలిపురం అంటేనే సముద్ర తీరంలో వెలిసిన దేవాలయానికి ప్రసిద్ధి. కంచి రాజధానిగా పాలించిన ఆనాటి పాలకులు విదేశీ నిపుణులను పిలిపించి స్వదేశీ కళాకారుల అండదండలతో సాగర తీరంలో ఈ ఊర్లో అద్భుతమైన రాతి కట్టడాన్ని నిర్మించారు. ఆనాటి రాజుల కళాత్మక హృదయం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. ఇక్కడ ప్రసిద్ధి ఏకశిలా దేవాలయాల అద్భుత పనితనానికి అందరు శిల్పులు నిపుణులు పరవశించిపోతారు. వాటిలో ప్రధానమైనవి శ్రీకృష్ణుడు రాయి. దీన్ని కృష్ణాస్ బటర్ బాల్ అని పిలుస్తారు. దీనికి దాదాపు 1200 సంవత్సరాల చరిత్రనే ఉంది. దాదాపు 20 అడుగుల వెడల్పు, అలాగే ఎత్తు కేవలం 2 చదరపు గజాల స్థలంలో నిలిచి ఉంటుంది. దాదాపు 200 టన్నులు ఉన్న ఈ రాయి చెక్కు చెదరకుండా ఉండడమే ఇప్పటికీ మిస్టరీగా మారింది. ఈ రాయిని తొలగించడానికి ఎంతో మంది ప్రయత్నించారు, కానీ ఎవ్వరూ ఇంచు కూడా కదిలించలేకపోయారు. 1908వ సంవత్సరంలో ఈ ప్రదేశాన్ని పరిశీలించిన ఆర్థర్ ఆలీ అనే బ్రిటిష్ దొర ఈ రాయిని చూసి ఇది చాలా ప్రమాదం అని తొలగించాలని ప్రయత్నించారు. దీనికోసం 7 ఏనుగులను తెప్పించి ఎత్తు నుంచి పల్లంలోకి పెద్ద పెద్ద చైన్ల సహాయంతో ఆ రాయిని కదిలించడానికి చాలా ప్రయత్నాలే చేశారు. అయితే వారు ఆ రాయిని కొంచెం కూడా కదిలించలేక నిరాశతో వెళ్లిపోయారని చరిత్ర మనకి చెబుతుంది. ఇంత ప్రసిద్ధిగాంచిన ఆ రాయి ఆనాటి పల్లవరాజు నరసింహవర్మ ఇది ఆకాశ దేవుని రాయని, దీన్ని ఏ శిల్పి ముట్టకూడదని శాసించాడని పురాణ కథల్లో చెబుతున్నారు. మరికొందరు మాత్రం ఇది గుడి కోసం తెచ్చిన రాయని, దాన్ని మధ్యలోనే వదిలేశారని భావిస్తున్నారు. మరికొందరు మాత్రం ఆ రాయి గ్రహాంతర వాసులు ఎగిరే పల్లాలని చెబుతున్నారు. దాదాపు 250 టన్నులు ఉండే ఈ రాయిని కొండపైకి తీసుకురావాలంటే ఆ రోజుల్లో సాధ్యమయ్యే పని కాదని, అందుకే ఈ రాయి ఏలియన్స్ కు సంబంధించిందని చెబుతుంటారు. అచ్చం ఇలాంటి రాయిని పోలిన రాళ్లు ప్రపంచంలో కొన్ని చోట్ల ఉన్నాయి. అవి ఏలియన్స్ తిరుగుతున్నారు అని ఊహాగానాలు వెలువడే ప్రదేశాలని మెక్సికన్ నగరం అలాగే పెరు నగరాలలో అచ్చం ఇలాంటి రాళ్లే ఉన్నాయి. ఇక ఈ ప్రదేశంలోని శిల్పాలను చూస్తే పురాతన కాలంలోనే ఇంత టెక్నాలజీని వాడారా అని ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకే చిత్రంలో ఆవుని మరియు పాలు తాగుతున్న దూడని చూడవచ్చు. అదే చిత్రంలో ఏనుగుని పాలు తాగుతున్న పిల్ల ఏనుగుని చూడవచ్చు. అప్పట్లోనే అంతరిక్ష పరిశోధనలకు శ్రీకారం చుట్టారు అనడానికి ఇక్కడున్న శిలాశిల్పాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. అప్పట్లోనే పల్లవరాజు ఇక్కడ అంతరిక్ష పరిశోధనలు చేశారు అనడానికి చాలా ఆధారాలు కనపడతాయి. ఆ ఆలయంలోని వినాయకుడు విగ్రహం పైన రాకెట్ లాంచ్ వెహికల్ కనిపిస్తుంది. దాంతో పాటు రాకెట్ లాంచ్ చేస్తున్న అనేక శిల్పాలు కూడా కనిపిస్తాయి. ఇవన్నీ శిల్పాలు రాకెట్ లాంచ్ చేస్తున్నట్టే కనిపిస్తాయి. ఇక్కడున్న మరో టెక్నాలజీ చిత్రం బావి. ఆ కాలంలో కొలతలు కూడా లేవు, అలాంటిది ఎంతో ఖచ్చితత్వంతో ఆ బావిని తయారు చేశారు. అప్పట్లోనే టెక్నాలజీని వాడారు అనటానికి ఇదొక గొప్ప ఉదాహరణగా మిగిలింది. అంతేకాకుండా ఆలయం గోపురంపై ఉన్న శూలాన్ని చూస్తే మనకి టెక్నాలజీ గుర్తుకొస్తుంది. ఈ శూలానికి సంబంధించిన దేవుడు మనకి ఎక్కడా కనిపించడు. అతని తల మీద 2 కొమ్ములు అలాగే హెల్మెట్ ధరించినట్లు మనకు కనపడుతుంది. ఆ శూలాన్ని పరీక్షించినట్లయితే అచ్చం శాటిలైట్ స్తంభం లాగానే కనపడుతుంది. ఆ విగ్రహాన్ని చూస్తే రోదసిలోకి వెళ్తున్న వ్యోమగాముల్లాగా మనకు అనిపిస్తుంది. అంతేకాకుండా విమానం గోపురం చుట్టూ అచ్చం వ్యోమగాములను తలపించే ప్రతిమలు కనిపిస్తాయి. ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే గర్భగుడిలోకి ఎక్కడా గాలి చొరబడకుండా దాన్ని నిర్మించారు. శాటిలైట్ పంపినప్పుడు విడుదలయ్యే వాయువులు పోయే విధంగా ఆ ద్వారాలను కట్టారని అనిపిస్తుంది. ఎక్కడా కిటికీలు తలుపులు కూడా కనబడవు. అంటే రాకెట్ లాంచ్ సమయంలో వెలువడే రేడియేషన్ ను తట్టుకునే విధంగా ఈ గుడిని నిర్మించారని తెలుస్తుంది. ఇంకా ఎన్నో రహస్యాలను దాచుకున్న ఈ దేవాలయం ఎంతో విశేషంగా పర్యాటకులను ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా
అంతేకాకుండా ఇక్కడున్న లైట్ హౌస్ దాదాపు 1000 ఏళ్ల క్రితంగా భావిస్తారు. మహాబలిపురానికి వచ్చే ఓడలకు దారి చూపించడానికి ఈ లైట్ హౌస్ ని ఏర్పాటు చేశారని ప్రసిద్ధిగాంచింది. పురాతన కాలంలోనే మన టెక్నాలజీ ప్రపంచ వ్యాప్తంగా అయిందని చెప్పడానికి ఈ దేవాలయమే ఒక చక్కటి ఉదాహరణ. అణువణువు టెక్నాలజీని నింపుకొని పర్యాటకులను ఆకట్టుకుంటున్న ఈ గుడిని ఒక్కసారైనా మీరు దర్శించాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం, ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.